బాపట్లలో ప్రెస్ మీట్లు పెట్టించి మరీ సొంత పార్టీ నాయకులను తిట్టించడం, పార్టీ నుండి వెళ్ళిపోండి అని బాహాటంగా చెప్పించడం రానున్న రోజుల్లో వైసీపీ అభివృద్ధికి విఘాతం. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. జగన్మోహన్ రెడ్డి గారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కి 175 సీట్లు తీసుకురావాలని, ప్రతి ఒక్క ఓటర్ని జాగ్రత్త చేయమని అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని ఎమ్మెల్యేలకు సమన్వయకర్తలకు చెప్తూ ఉంటే, బాపట్లలో మాత్రం సొంత వైసీపీ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను సైతం ప్రెస్ మీట్లు పెట్టించి మరీ పార్టీ వదిలి వెళ్లమని బెదిరించడం, తిట్టించడం సరైన పద్ధతి కాదని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర హితవు పలికారు. బాపట్లలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి తప్ప సొంత రాజ్యాంగాలు చెల్లవి అని తెలియజేశారు. ఒకప్పుడు కోన రఘుపతి అనుచరులు ఉంటే విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు మరియు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఉండేవారు. కానీ నేడు అందుకు పూర్తి విభిన్నంగా కోన అనుచరులు పరిస్థితి తయారైంది అని ఎంపీటీసీ తాండ్ర దుయ్యబట్టారు. బూతులు ఎక్కువగా మాట్లాడేవారే కోన అనుచరులుగా కొంతమంది ఉన్నారని బాపట్ల ప్రజలు చర్చించుకోవడం విచారకరం అని అన్నారు. మూడోసారి ముచ్చటగా గెలవాలంటే బూతులు తిట్టడంలో రాజుగాను, అసభ్య పదజాలాలు వాడటంలో రారాజులుగాను భావించే కొంతమంది అనుచరులను కట్టడి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని, గమనించకపోతే విద్యావంతులైన బాపట్ల ప్రజలు తమ నిర్ణయాలతో మీరే బాధపడవలసి వస్తుందని తెలియజేశారు. సుమారు 15 సంవత్సరాల పాటు ఏ నాయకుడి అభివృద్ధి కోసం కష్టపడ్డానో ఆ నాయకుడే తన సొంత మనుషుల చేత తిట్టించడం, కొట్టిస్తా అనడం బాధాకరం అని అన్నారు. బాపట్ల ప్రజలు విద్యావంతులు, అన్నీ గమనిస్తున్నారు అని ఎంపీటీసీ తాండ్ర తెలియజేశారు. విద్యా కేంద్రంగా ఉన్న బాపట్లను బూతు మాటల కేంద్రంగా తయారు చేయవద్దని ఎంపీటీసీ తాండ్ర హితవు పలికారు. వీలైతే 10 మందిని కలుపుకొని పార్టీకి బలం చేకూర్చి 10 ఓట్లు ఎక్కువ వేయించుకునే విధంగా ఉండాలి. కానీ ఇలా సొంత పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను కూడా పార్టీ నుండి వెళ్లమని చెప్పే సంస్కృతి రానున్న రోజుల్లో వైసీపీకి హానికరం అని తెలిపారు. వైఎస్ఆర్సీపీని అభిమానించేవారైనా, జగన్ను మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవారైనా స్థానిక నాయకుడిని ఇష్టపడనప్పుడు వైసీపీలో ఉండకూడదు అనటం హాస్యాస్పదం అని ఎంపీటీసీ తాండ్ర అన్నారు. ప్రజాప్రతినిధులను సైతం అగౌరవపరిచే విధంగా మాట్లాడించే విధానానికి స్వస్తి పలకకపోతే బాపట్ల ప్రజలు పూర్తిగా స్వస్తి పలికే ప్రమాదం ఉంది కనుక ఇప్పటికైనా మేలుకోవాలన్నారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలిపే ధ్యేయంగా అందరినీ కలుపుకొని వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి తప్ప ఇలా ఒకరిని ఒకరు దూషించుకోవడం మంచి పద్ధతి కాదని తెలిపారు. రాజకీయాలలో విమర్శలు కూడా హుందాతనంగా ఉన్నప్పుడే ప్రజల మెప్పు పొందవచ్చు అని ఎంపీటీసీ తాండ్ర తెలిపారు. సౌమ్యుడు, ఆయన వెంట ఉండాలని చెప్పి నేను నిలబడటం నేను చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నన్ను దూషించే వారికి ఇంతైనా మీరు చెప్పలేదా? తాండ్ర సాంబశివరావు అనే వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, రేయింబగుళ్ళు ఇన్ని సంవత్సరాలు చేశాడు కదా, ఏదన్నా ఉంటే మాట్లాడదాం, ఈ విధంగా దూషించడం కరెక్ట్ కాదని చెప్పడం మీకు భావ్యం అనిపించలేదని చెప్పి నేను కోన రఘుపతి గారిని అడుగుతున్నాను. ఒకప్పుడు నేను మిలిటరీలో నుంచి రిటైర్ అయ్యి వచ్చినప్పుడు కోన రఘుపతి గారు కబురు పెడితే నేను వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు బాపట్ల ప్రజల్లో ఒక చర్చ జరిగేది. కోన రఘుపతి గారు అనుచరులు అంటే ఒక విద్యావంతుడై ఉంటాడు, కోన రఘుపతి గారు అనుచరుడు అంటే ఒక విశ్రాంత ఉద్యోగి అయి ఉంటాడు, లేదా కోన రఘుపతి గారు అనుచరుడు అంటే సమాజంలో ఒక పేరు ప్రతిష్ట కలిగిన వాడు అయి ఉంటాడని చెప్పి బాపట్ల ప్రజలు ఎంతో చక్కగా చెప్పుకుని ఉంటే నేను కూడా సంతోషించి కోన రఘుపతి గారు అనుచరుడిగా ముద్ర వేయించుకుంటే బాగుంటుంది, మనం కూడా ఒక విద్యావంతుడని చెప్పి మీతో కలిసి మరి 14-15 సంవత్సరాల నుంచి నడుస్తున్నానే, మరి మీకు ఈ మాత్రం కూడా అనుచరులకి చెప్పుకునే విధానం తెలియదా అని చెప్పి మీలాంటి పెద్దలు నేను అడుగుతున్నాను. ఇప్పుడు చూస్తే కోన అనుచరులు ఎవరైతే బూతులు ఎక్కువ తిడతారో వారు కోన అనుచరులుగా ఉండటం, అది బాపట్ల ప్రజల్లో చర్చనీయాంశం అవటం చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు 175కి 175 సీట్లు సంపాదించాల్సిందే, మనం గెలవాల్సిందే, ప్రతి ఒక్క ఓటర్ని, ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుడిని జాగ్రత్త చేసి మరి ఎన్నికల్లో విజయం సాధించాలని ఒకవైపు చెప్తుంటే మీరు మాత్రం మీ అతి కొద్ది మంది అనుచరులు చెప్పే మాటలు విని వాడిపోతే ఎంత, వీడిపోతే ఎంత, వాడి కెపాసిటీ ఏంటి, వీడి కెపాసిటీ ఏంటి అని
అందరినీ పార్టీలో నుంచి ప్రెస్ మీట్లు పెట్టి మరీ పార్టీలో నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పించడం ఎంతవరకు సమంజసం? ఇది మీ సొంత పార్టీ కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా. అంటే నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తారండి? కోన రఘుపతి గారిని ఇష్టపడకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించినా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినా, స్థానిక నాయకుని ఇష్టపడినప్పుడు పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోమంటారు. ఏంటి ఇది? మనం ఫ్యాన్ గుర్తు మీద గెలిచామా లేక కొబ్బరికాయ గుర్తు మీద గెలిచామా? నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ విధానానికి స్వస్తి పలికి కార్యకర్తలని, నేను మొన్న ప్రెస్ మీట్లో చెప్పింది కూడా అదే. ఏం చెప్పానండి? కార్యకర్తలు వర్గాలకు విడిపోయి ఉన్నారు, జాగ్రత్త చేయండి సార్ అని చెప్పాను. దళిత మహిళలని, ఎంపీపీ గారిని, దళిత జడ్పీటీసీ గారిని దగ్గరికి తీసుకుందాం సార్, గౌరవిద్దామని చెప్పాను. కార్యకర్తలకు గౌరవించి దగ్గరికి తీసుకోమని చెప్పినందుకు ఈ విధంగా తిట్టించడం సమంజసం కాదని, రాబో ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే ధ్యేయంగా పనిచేయాలంటే కార్యకర్తలని, నాయకుల్ని అందరినీ కలుపుకొని వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా కొనసాగితే ఈ బూతుల పంచాంగాలని, పురాణాలని మేము మరి హైకమాండ్ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం రాకూడదని చెప్పి మేము భావిస్తున్నాం. దయచేసి బాపట్లలో మూడోసారి వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలంటే కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.